Today we have to discuss mechanics. Mechanics 1 actually. Mechanics 1 discuss చేద్దాం. ఇందులో మన ఫస్ట్ చాప్టర్ ఏంటంటే కైనమాటిక్స్. కైనమాటిక్స్ ఏంటంటే the study of motion of objects. Study of motion of objects. Study of motion of objects without reference to the cause of motion. Without reference. Cause of motion is called kinematics. అంటే మనం ఈ కైనమాటిక్స్లో ఏం డిస్కస్ చేస్తాం అంటే బాడీ మోషన్ని డిస్కస్ చేస్తాం. బాడీ వెలాసిటీ, సమ్ వెలాసిటీ ఉంటుంది బాడీకి, డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, యాక్సిలరేషన్ ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. కానీ కాజ్ ఆఫ్ మోషన్ మాత్రం డిస్కస్ చేయండి. కాజ్ ఆఫ్ మోషన్ అంటే ఆ వెలాసిటీ ఎందువల్ల వచ్చింది దానికి. కాజ్ ఆఫ్ మోషన్ కాకుండా ఎఫెక్ట్ ఆఫ్ మోషన్ స్టడీ చేస్తుంది, దాన్ని కైనమాటిక్స్ అంటారు. సరే, ఇందులో మనం ఫస్ట్ టర్మ్ ఏం డిఫైన్ చేయాలంటే రెస్ట్. When do we say body is at rest? If the position of the body rest, a relative state of rest and end discuss చేద్దాం. If the position of the body does not change, the position of the body does not change with respect to time, then the body is said to be in motion. Then the body is said to be at rest. Then the body is said to be at rest. టైంతో పొజిషన్ మారకూడదు. అంటే మనం ఎర్త్ని రిఫరెన్స్ ప్లేస్ కింద తీసుకుంటాం. ఎర్త్ ఈజ్ ద రిఫరెన్స్ ప్లేస్. ఎర్త్ని రిఫరెన్స్ ప్లేస్గా తీసుకున్నప్పుడు మనకి ఆ రెస్ట్లో ఉన్న బాడీస్ ఏముంటాయి, మనకి బిల్డింగ్స్ మనకి రెస్ట్లో ఉంటాయి, ట్రీస్ రెస్ట్లో ఉంటాయి, కరెంట్ పోల్స్ రెస్ట్లో ఉంటాయి. అంటే వాటి పొజిషన్ ఏమవుతుందంటే టైంతో చేంజ్ కాదు. సో దెన్ ద బాడీస్ ఆర్ సెట్ టు బి ఎట్ రెస్ట్. సో మరి టైంతో పొజిషన్ చేంజ్ కాకపోతే రెస్ట్లో ఉన్నట్టు. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఎగ్జాంపుల్ బిల్డింగ్స్ కామా ట్రీస్, కరెంట్ పోల్స్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ రెస్ట్ విత్ రిఫరెన్స్ టు ద ఎర్త్. ఇవన్నీ కూడా రెస్ట్లో ఉన్నట్టు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం డిస్కస్ చేయాలంటే మోషన్ డిస్కస్ చేయాలి మనం. మరి మోషన్లో ఉండడం అంటే ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నట్టు పొజిషన్ ఆఫ్ ద బాడీ డస్ నాట్ చేంజ్. ఇప్పుడు పొజిషన్ ఆఫ్ ది బాడీ చేంజెస్. ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ ది బాడీ చేంజెస్, the position changes. If the position changes with respect to time, then the body is said to be in motion. Then the body is said to be in motion. చూడండి, దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే పొజిషన్ చేంజ్ అవుతాం అంటే
మనం చూస్తుండగా ఒక కార్ స్టార్ట్ అయింది. మనం చూసేప్పటికి కొంచెం డిస్టెన్స్ అవుతుంది. ఇంకోసేపు చూస్తే ఇంకాస్త దూరంలో ఉంటుంది. అంటే పొజిషన్ అనేది టైంతో మారిపోతుంటదంట. సో, దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మూవింగ్ కార్. మూవింగ్ కార్, వాకింగ్ మ్యాన్. వాకింగ్ మ్యాన్ కూడా పొజిషన్ ఏమవుతదంటే టైంతో మారిపోతూ ఉంటదనమాట. ఎక్సెట్రా. ఇలా ఎనీ మూవింగ్ ఆబ్జెక్ట్ పొజిషన్ చేంజ్ అయిపోతా ఉంటది. ఇది మోషన్ ఎగ్జాంపుల్. దెన్ వి విల్ గో ఫర్ ద సరే మూవింగ్ బాడీ కవర్ చేసేదాన్ని అంటే ఏమంటారంటే డిస్టెన్స్ అనే దాన్ని డిస్కస్ చేస్తాను. ఇప్పుడు నేను వాట్ ఇస్ ద డిస్టెన్స్? డిస్టెన్స్ అంటే ఏంటో డిస్కస్ చేస్తాను. డిస్టెన్స్ అంటే ఇది స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీ యాక్చువల్‌గా. స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీ అంటే డిస్టెన్స్ స్కేలార్. ఈ డిస్టెన్స్ అంటే ఏంటంటే ద యాక్చువల్ లెంగ్త్ ఆఫ్ ద యాక్చువల్ లెంగ్త్ ట్రావెల్డ్ బై మూవింగ్ బాడీ. ద యాక్చువల్ లెంగ్త్ traveled by the moving body. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఒక సర్కిల్ తీసుకుందాం. మనం చూడండి, ఈ సర్కిల్కి రేడియస్ వచ్చేప్పటికి ఎంత అంటే రేడియస్ స్మాలర్ అనుకుందాం. సెంటర్, ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్, ఇది రేడియస్ క్యాపిటల్ అనుకుందాం. ఒక బాడీ ఏ దగ్గర స్టార్ట్ అయింది, ఇలా ట్రావెల్ చేస్తుంది, ఇలా వెళ్ళింది, ఇలా వెళ్ళింది, మళ్ళీ ఏం రీచ్ అయింది. వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద బాడీ? డిస్టెన్స్ కవర్డ్ బై ద బాడీ ఈస్ ద లెంత్ ఆఫ్ ది సర్కిల్. లెంత్ ఆఫ్ ది సర్కిల్ ఎంత? లెంత్ ఆఫ్ ది సర్కిల్ ఎంత అంటే లెంత్ ఆఫ్ ది సర్కిల్ ఎంత అంటే ఇట్ ఈస్ ఏ 2πr. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ ఈస్ 2. సరే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక బాడీ ఇలా ట్రావెల్ చేస్తుంది. ఏంటంటే ఒక స్క్వేర్ తీసుకుందాం మనం. ఈ స్క్వేర్లో బాడీ ఏ అనే పొజిషన్ దగ్గర స్టార్ట్ అయింది. ABCD. లెంత్ ఆఫ్ ది లెంత్ L అనుకుందాం మనం. L ఇన్సైడ్ L. సో మనకి ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇది ఏ దగ్గర స్టార్ట్ అయింది, ఏ నుంచి బికి వెళ్ళింది, బి నుంచి సికి వెళ్ళింది, సి నుంచి డికి వెళ్ళింది, డి నుంచి ఏకి వెళ్ళింది. అంటే ఏ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏ దగ్గర స్టార్ట్ అయింది. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ అంటే లెంత్ ఆఫ్ ది స్క్వేర్ అనమాట. లెంత్ ఆఫ్ ది స్క్వేర్ ఎంత అంటే 4L. చూడండి, ఇప్పుడు ఒక సింపుల్ పెండలం తీసుకుందాం మనం. ఇలా ఉందనుకుందాం, ఒక పెండులం బాబు. సరే, ఒక పెండులం బాబు ఇలాగా ఒక ఆసిలేషన్ కంప్లీట్ చేసింది అనుకోండి. ఆసిలేషన్ ఇలా కంప్లీట్ చేస్తుంది, ఉంది, ఇలా ఒక ఆసిలేషన్ కంప్లీట్ చేస్తుంది. చూడండి, ఆసిలేషన్ కంప్లీట్ చేయడం అంటే ఏ దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా ఓ దగ్గరికి వెళ్ళి, ఓ నుంచి మళ్ళీ బి దగ్గరికి వెళ్ళి, బి నుంచి ఓ దగ్గరికి వెళ్ళి, ఓ నుంచి ఏ దగ్గరికి వెళ్తే ఒక ఆసిలేషన్ కంప్లీట్ చేస్తుంది. అంటే వాట్ ఈస్ ద యాక్చువల్ లెంత్ ట్రావెల్డ్? ఎల్ ప్లస్ ఎల్. ఎల్ నుంచి ఓకే ఎల్, ఓ నుంచి బికి ఎల్ ప్లస్ ఎల్, ఎల్ ప్లస్ బి నుంచి ఓకే ఎల్, మళ్ళీ ఓ నుంచి ఏకి ఎల్ అనమాట. ఒక ఆసిలేషన్ ట్రావెల్ చేసినప్పుడు వాట్ ఈస్ ద యాక్చువల్ లెంత్ ట్రావెల్డ్ బై ద పెండులం బాబ్ అంటే ఇట్ ఈస్ ఏ 4. సో ద యాక్చువల్ లెంత్ ట్రావెల్డ్ బై ద మూవింగ్ బాడీ ఈస్ కాల్డ్ డిస్టెన్స్. మరి డిస్టెన్స్ ని ఎలా మెజర్ చేస్తామంటే డిస్టెన్స్ కి సిజిఎస్ యూనిట్. సి అంటే ఏంటి అంటే మనం మాసు, లెంత్, టైంని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీగా తీసుకుంటే సిజిఎస్ సిస్టంలో డిస్టెన్స్కి యూనిట్ ఏంటంటే సెంటీమీటర్, సిఎం. సో ఎంకేఎస్ సిస్టంలో, ఎస్ఐ సిస్టంలో మనకి యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ ఏంటంటే మీటర్. చూడండి, మనకి ఇప్పుడు ఒక కన్వర్షన్ చూద్దాం. 1 మీటర్ అంటే ఎంత అంటే 100 సెంటీమీటర్స్. చూడండి, 1 కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. అంటే ఇది 1 lakh సెంటీమీటర్స్ అన్నమాట. 1 lakh సెంటీమీటర్స్. ఆర్ 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 1 సెంటీమీటర్ అంటే ఎంత అంటే 10 మిల్లీమీటర్స్. అంటే ఇది ఎంత అవుతుందంటే 10 lakh మిల్లీమీటర్స్ అవుతుంది. సెంటీమీటర్ బదులుగా మిల్లీమీటర్ రాసుకుంటే 10 lakh అంటే ఎన్ని జీరోస్ వస్తాయి? 10, 3, 4, 5, 6 millimeters వస్తుంది. 1 kilometer is equal to ఎంత అంటే 10 lakh centimeters. ఓకే, నెక్స్ట్ డిస్టెన్స్ తర్వాత
మనం డిస్కస్ చేయాల్సిన ఫిజికల్ క్వాంటిటీ ఏంటంటే డిస్టెన్స్ తర్వాత మనం డిస్కస్ చేయాల్సిన డిస్ప్లేస్మెంట్ గురించి డిస్కస్ చేయాలి. డిస్ప్లేస్మెంట్ అంటే ఇట్ ఈస్ ఎ వెక్టార్. ఏంటంటే డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే షార్ట్ పాత్ బిట్వీన్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్, బిట్వీన్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్. ఎండింగ్ పాయింట్కి స్టార్టింగ్ పాయింట్కి ఉన్న షార్టెస్ట్ పాత్ మనం ఏమంటాం అంటే డిస్ప్లేస్మెంట్ అంటాం. చూద్దాం ఒకసారి. చూడండి, ఒక సర్కిల్లో ఒక బాడీ ట్రావెల్ చేస్తుంది. ఏనే పొజిషన్లో స్టార్ట్ అయింది. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఎంత అంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్ వచ్చేప్పటికి ఆర్. ఏ నుంచి ఇలా ట్రావెల్ చేసి బికి రీచ్ అయ్యింది అనమాట. ఏ నుంచి బికి రీచ్ అయ్యింది. ఇలా ట్రావెల్ చేసుకుంటూ ఇలా ట్రావెల్ చేసుకుంటూ ఏ నుంచి బి. చూడండి, ఇప్పుడు వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాడీ? ఏ నుంచి బికి వెళ్ళింది. ఇది డయామెట్రికల్లీ ఆపోజిట్గా ఉందన్నమాట. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాడీ అంటే షార్ట్ పాత్ అండి. ఈ షార్ట్ పాత్ ఏంటంటే ఏని బిని డైరెక్ట్గా కలిపేసేయాలి. షార్ట్ పాత్ బిట్వీన్ ఏ అండ్ బి. ఇవ్వండి షార్ట్ పాత్ బిట్వీన్ ఏ అండ్ బి అంతా ఇవ్వండి షార్ట్ పాత్ అంటే డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది అనమాట. షార్ట్ పాత్ ఎంత అంటే డయామీటర్ ఆఫ్ ది సర్కిల్. సో డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ ఎంత అంటే ఆర్ కాబట్టి డయామీటర్ డి ఈజ్ ఈక్వల్ టు 2r. ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. చూడండి, ఇప్పుడు మనకి డయామీటర్ ఇస్ ద 2 into రేడియస్. ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ షార్ట్ పాత్ బిట్వీన్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్. అది డిస్ప్లేస్మెంట్ అవుతుంది. చూడండి, అలాగే ఇప్పుడు మనం ఒక స్క్వేర్ తీసుకుంటాం. చూడండి, ఏ దగ్గర స్టార్ట్ అయ్యి ఎల్ ఈత్ లెంత్ సికి రీచ్ అయింది అనమాట. ఇప్పుడు మరి ఏ నుంచి సికి వెళ్తే అప్పుడు షార్ట్ పాత్ ఏమవుతుందంటే ఏ టు సి అవుతుంది. ఏ టు సి ఇస్ ద షార్ట్. మనకి ఇది ఎంత అవుతుందంటే డిఎల్ ఏమో √2l అనమాట. సో √2l కాబట్టి డయామీటర్ ఏమవుతుందంటే ఇప్పుడు షార్ట్ పాత్ ఎంత అవుతుందంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ షార్ట్ పాత్ ఎంత అవుతుందంటే ఏసీ ఎంత అవుతుందంటే AC is equal to square root of L square plus the square root of 2L square. Like అంత √2l అవుతుందంటే AC is equal to AC is equal to 2L displacement. ఈ డిస్ప్లేస్మెంట్ కి యూనిట్ ఏంటో చూద్దాం. డిస్ప్లేస్మెంట్ యూనిట్ ఏంటంటే సెంటీమీటర్. ఎంకేఎస్ యూనిట్ ఏంటంటే మీటర్. 1 meter is equal to 100 centimeters. So only distance and displacement are having same అనమాట. కానీ డిఫరెన్స్ ఏంటంటే వెక్టార్ కాబట్టి ఇది డైరెక్షన్ ఉంటుంది అనమాట. డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంటుందంటే ఆల్వేస్ ఫ్రమ్ డైరెక్షన్ ఏంటంటే డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. చూడండి, డిస్ప్లేస్మెంట్ని ఎలా రిప్రజెంట్ చేస్తుంటే ఎస్బార్ అనమాట. ఎస్బార్ ఇస్ ఈక్వల్ టు ఇట్ ఈస్ ఎ వెక్టార్ కాబట్టి మ్యాగ్నిట్యూడ్ ఇంటూ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ ఎంఎస్, డైరెక్షన్ ఎస్కేప్. చూడండి, మ్యాగ్నిట్యూడ్ ఓకే, ఎస్కేప్ అంటే ఈ డైరెక్షన్ ఏంటంటే ఆల్వేస్ ఫ్రమ్ ఇనిషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్ ఉంటుంది అనమాట. ఇనిషియల్ పాయింట్ టు
initial point to final point of the direction. Initial point to final point of the direction. Okay. ఇప్పుడు మనం కొన్ని డైరెక్షన్స్ చూద్దాం. డైరెక్షన్స్ ఎలా ఉంటాం. ఈ డిస్ప్లేస్మెంట్ మీద ప్రాబ్లమ్స్ చేయడానికి డైరెక్షన్స్ ఉపయోగపడతాయి మనకి. చూడండి ఇలా ఉందాం. చూడండి డైరెక్షన్ దీన్ని ఏమంటారంటే ఇది నార్త్ అంటారు. ఇది నార్త్, ఇది సౌత్, ఇదేమో ఈస్ట్. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. చూడండి ఈ డైరెక్షన్ ఉంది కదా, ఇది ఎగ్జాక్ట్గా 45 degrees ఈస్ట్ నుంచి ఉంటుంది. ఇదేమో 45 degrees నార్త్ నుంచి ఉంటుంది. దీన్ని ఏమంటారంటే నార్త్ ఈస్ట్ అంటారు. చూడండి ఇది 45 degrees నార్త్ నుంచి ఉంటుంది, 45 degrees నుంచి వెస్ట్ నుంచి ఉంటుంది. దీన్ని ఏమంటారంటే నార్త్ వెస్ట్ అంటారు అనమాట. ఇదేమో 45 degrees వెస్ట్ నుంచి ఉంటుంది, 45 degrees సౌత్ నుంచి ఉంటుంది. దీన్ని ఏమంటారంటే సౌత్ వెస్ట్ అంటారు. ఇక్కడేమో 45 degrees సౌత్ నుంచి, 45 degrees ఈస్ట్ నుంచి. దీన్ని ఏమంటారంటే సౌత్ ఈస్ట్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇంకా కొన్ని డైరెక్షన్ చూద్దాం. ఇది నార్త్ అనుకున్నాం మనం, ఇది సౌత్, ఇదేమో ఈస్ట్, ఇదేమో వెస్ట్. ఇప్పుడు నేను ఒక డైరెక్షన్ తీసుకుంటాను, చూద్దాం ఎలా ఉంటుందని. చూడండి ఇది ఇలా ఉందన్నమాట. ఎంత యాంగిల్ వేస్తుంటే 6 గంటలతో ఇదిగోండి, ఇది ఒక 20 degrees అనుకోండి. మరి ఈ డైరెక్షన్ ఏమని చదవాలి మనం? ఈ డైరెక్షన్ ఏమని చదవాలంటే ఫస్ట్ ఏదైతే యాంగిల్ ఉందో దానికి 20 degrees. 20 degrees. ఇప్పుడు ఇది ఈస్ట్తో 20 degrees చేస్తుంది, అలాగే నార్త్తో 70 degrees చేస్తుంది. కాబట్టి దీన్ని ఎలా చెప్పచ్చు అంటే 20 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్ అని చెప్పొచ్చు. ఈ డైరెక్షన్ 20 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్ అని చెప్తాను. ఒకవేళ 70 degrees చెప్పాలంటే 70 degrees ఈస్ట్ ఆఫ్ నార్త్ అని చెప్పొచ్చు అనమాట. ఈస్ట్ ఆఫ్ నార్త్. సరే, నేను ఇప్పుడు ఇంకొక డైరెక్షన్ చెప్తాను, మరి అది మీరు చెప్పండి డైరెక్షన్ ఎలా ఉంటుంది. ఇవ్వండి, ఇది నేను ఇలా వచ్చాను. ఇప్పుడు ఈ డైరెక్షన్ చెప్పండి ఇలా ఉంటుంది. ఇది ఎంత అంటే 15 degrees అనమాట. ఇది ఎంత అంటే 75 degrees. సో ఈ డైరెక్షన్ మనం ఎలా చెప్పొచ్చు? ఈ డైరెక్షన్ మనం ఎలా చెప్పొచ్చు అంటే 10 degrees సౌత్ ఆఫ్ వెస్ట్, ఆర్ 75 degrees వెస్ట్ ఆఫ్ సౌత్. 15 degrees సౌత్ ఆఫ్ వెస్ట్ ఆర్ 75 degrees వెస్ట్ ఆఫ్ సౌత్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ డైరెక్షన్స్ తెలిసిన తర్వాత యాక్చువల్గా కొన్ని ప్రాబ్లమ్స్ చేయాలి డిస్ప్లేస్మెంట్ ద్వారా. సరే, మనం ఏం చేద్దామంటే స్పీడ్ డిస్కస్ చేద్దాం. మనం స్పీడ్ డిస్కస్ చేద్దాం. స్పీడ్ అంటే ఏంటంటే మనకి డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. ఈ స్పీడ్కి సిజిఎస్ యూనిట్ ఏంటంటే సెంటీమీటర్ పర్ సెకండ్. ఈ స్పీడ్కి ఎంకేఎస్ యూనిట్ ఏంటంటే మీటర్ పర్ సెకండ్. చూడండి, దీనికి డైమెన్షనల్ ఫార్ములా రాద్దాం. స్పీడ్కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటంటే
చూడండి డిస్టెన్స్ అనేది లెంత్ కాబట్టి ఎల్ డివైడెడ్ బై టైం అనేది టీ కాబట్టి మనం ఎలా రాసుకోవచ్చు ఇది ఎల్ ఏమో టీ దెన్ వీ కెన్ రైట్ ఇట్ ఈస్ ఎల్ ఇంటూ టీ పవర్ మైనస్. ఈ స్పీడ్లో మనకి ఒకటి ఏంటంటే ఇన్స్టంటేనియస్ స్పీడ్, యావరేజ్ స్పీడ్. స్పీడ్ ఇన్స్టంటేనియస్ స్పీడ్. ఇన్స్టంటేనియస్ స్పీడ్. ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే స్పీడ్ అట్ ఎనీ ఇన్స్టెంట్ అనమాట. ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే దీన్ని రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ డిఎస్ బై డిటి. ఇన్స్టంటేనియస్ స్పీడ్ని డిఎస్ బై డిటి అంటారు. అదే యావరేజ్ స్పీడ్ అయితే కనుక ఇంకొక స్పీడ్ ఏంటంటే యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటంటే ఈ యావరేజ్ టోటల్ చేంజ్ ఇన్ డిస్టెన్స్ బై టోటల్ చేంజ్ ఇన్ టైం డెల్టా ఎస్ బై డెల్టా టీ. యావరేజ్ స్పీడ్ ఏమంటారంటే డెల్టా ఎస్ బై డెల్టా టీ. చూడండి మనకి ఈ డిఎస్ బై డిటి అంటే ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే ఏం రాసుకోవచ్చు అంటే లిమిట్ డెల్టా టీ టెన్స్ టు జీరో. డెల్టా టీ అనేది ఆల్మోస్ట్ జీరో అయితే కనుక ఈ డెల్టా ఎస్ బై డెల్టా టీని మనకి ఏమవుతుందంటే ఇన్స్టంటేనియస్ స్పీడ్ అవుతుంది అనమాట. ఇది ఇన్స్టంటేనియస్ స్పీడ్. డెల్టా డిఎస్ బై డిటి ఇజ్ ఈక్వల్ లిమిట్ డెల్టా టెన్స్ టు జీరో డెల్టా ఎస్ బై డెల్టా టీ. సరే ఈ యావరేజ్ స్పీడ్లో కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయి, వాటిని డిస్కస్ చేద్దాం మనం. యావరేజ్ స్పీడ్లో ఉన్న స్పెషల్ కేసెస్ డిస్కస్ చేద్దాం. యావరేజ్ స్పీడ్. Average speed. Average speed is equal to total distance by total time. Total distance divided by total time. Total distance by total time. Average speed is equal. చూడండి ఇందులో కేస్ 1 ఏంటంటే కేస్ 1 డిస్కస్ చేద్దాం. కేస్ 1. సో మన జర్నీ ఏంటంటే ఏ నుంచి బికి మన జర్నీ టార్గెట్. ఈ టార్గెట్లో ఒక S1 డిస్టెన్స్ని T1 టైంలో ట్రావెల్ చేసి S2 డిస్టెన్స్ని T2 టైంలో ట్రావెల్ చేస్తే యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ అంటే S1 ప్లస్ S2 బై T1 ప్లస్ T2. ఇది యావరేజ్ స్పీడ్కి ఫార్ములా S1 ప్లస్ S2 బై T1 ప్లస్ T2. ఇది కేస్ 1. ఇందులో సెకండ్ కేసు చూద్దాం. కేస్ 2. కేస్ 2 ఏంటంటే ఏ టు బినే మన జర్నీ డిస్టెన్స్. టార్గెటెడ్ డిస్టెన్స్ ఎంత అంటే ఏ నుంచి బికి. ఈ టార్గెట్ డిస్టెన్స్లో S1 డిస్టెన్స్ని V1 స్పీడ్తో ట్రావెల్ చేసాం, S2 డిస్టెన్స్ని V2 స్పీడ్తో ట్రావెల్ చేసాం. V యావరేజ్ ఇప్పుడు మన ఫార్ములా ఏంటంటే S1 ప్లస్ S2 బై T1 ప్లస్ T2. చూడండి మనం S1 ప్లస్ S2 బై T1 ప్లస్ T2. మనకి ఇక్కడ T1 T2 లేవు. అప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి మనం ఏం చేద్దామంటే S1 ఈజ్ ఈక్వల్ V1 ఇంటూ T1 అని రాసుకుందాం. స్పీడ్ ఇంటూ టైం. S2 ఈజ్ ఈక్వల్ టైం రాద్దాం అంటే V2 ఇంటూ T2 అని రాద్దాం. దీని నుంచి T1 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే మనకి S1 డివైడెడ్ బై V1 అవుతుంది. T2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే S2 డివైడెడ్ బై V2 అవుతుంది. V యావరేజ్ ఈజ్ ఈక్వల్ మనకి ఎంత అంటే S1 ప్లస్ S2 అంటే S1 ప్లస్ S2 డైరెక్ట్గా రాసేసుకుందాం మనం. S1 ప్లస్ S2 బై T1 ప్లస్ T2. T1 అంటే మనం ఏమో రాసుకోవచ్చు S1 బై V1 ప్లస్ S2 బై V2. ఇది యావరేజ్ స్పీడ్ ఫార్ములా అవుతుంది. ఇది యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు S1 ప్లస్ S2 బై S1 బై V1 ప్లస్ S2 బై V2. సరే ఈ సెకండ్ కేసులో ఒక స్పెషల్ కేసు ఉంది. ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్ ఎంత వచ్చింది. సెకండ్ కేసులో మనకి యావరేజ్ స్పీడ్ ఎంత వచ్చిందంటే V యావరేజ్ ఇస్ ఈక్వల్ టు S1 ప్లస్ S2 డివైడెడ్ బై
S1 by V1 plus S2 by V2. ఇక్కడ మనకి స్పెషల్ కేసు ఏంటంటే ఇప్పుడు ఏ నుంచి బికి జర్నీ చేసినప్పుడు మనకి ఏ నుంచి బి టార్గెటెడ్ జర్నీ చేస్తున్నాడు మనం ఏ టు బి, ఏ నుంచి బికి వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అయితే కనుక S1 వాల్యూ SI, S2 వాల్యూ కూడా SI, V1 V2 అయింది అనుకోండి. అంటే S1 డిస్టెన్స్ V1 స్పీడ్తో వెళ్ళాం, S2 డిస్టెన్స్ కూడా S2 డిస్టెన్స్ని V2తో వెళ్ళాం. అప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమవుతుందంటే దీనికి చాలా ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. మనం ఒక కొండ మీదకి వెళ్తున్నాం అనుకోండి, వెళ్ళేటప్పుడు మనం ఎంత స్పీడ్తో వెళ్తాం, వెళ్ళేటప్పుడు మనం ఒక V1 స్పీడ్తో ఇలా వెళ్ళాం అనుకోండి. అంటే కొండ మీదకి వెళ్ళడానికి డిస్టెన్స్ ఎంతో, కొండ మీద నుంచి కిందకి రావడానికి కూడా అంతే. వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ V1, కిందకి వచ్చేటప్పుడు V2 అనమాట. అంటే డిస్టెన్స్ లిక్వాడు ఇక్కడ కేసు. ఇంకోటి ఏంటంటే మనం ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే మనం ఈ హౌస్ దగ్గర నుంచి మార్కెట్కి వెళ్ళాం. అంటే హౌస్ టు మార్కెట్ డిస్టెన్స్ S1 అయితే మార్కెట్ నుంచి మళ్ళీ మనం ఇంటికి వచ్చామన్నమాట. మార్కెట్ నుంచి హౌస్ డిస్టెన్స్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. సేమ్ ఉంటుంది కాబట్టి దీనికి కూడా మనం యావరేజ్ స్పీడ్ వాడచ్చు. ఇలాంటి కేసెస్లో మనం ఈ ఫార్ములా వాడాలి. V యావరేజ్ ఈజ్ ఈక్వల్ ఏంటంటే మనకి ఫార్ములా S1 ప్లస్ S2 అంటే S ప్లేస్లో S1 ప్లేస్లో S రాద్దాం, S2 ప్లేస్లో కూడా S రాద్దాం. S by V1 plus S by V2. See, 2S by S కామన్ తీసేస్తే కనుక మనకి 1 by V1 plus 1 by V2 అవుతుంది. S get cancelled. Then you will get it is 2V1 V2 by V1 plus V2. So V average is equal to 2V1 V2 by V1 plus V2. మనకి JEE మెయిన్స్లో ఈ క్వశ్చన్ని డైరెక్ట్గా అడిగేసారు మనకి 2024. V average is equal to ఫార్ములా ఏంటంటే 2V1 V2 by V1 plus V2. ఇప్పుడు ఇంకొక కేసు చూద్దాం. అది థర్డ్ కేసు అవుతుంది. కేసు 3. కేసు 3లో ఏంటంటే మనకి ఇవ్వండి, ఏ నుంచి టార్గెట్ బికి వెళ్ళిందంటే ఏ నుంచి బికి వెళ్ళింది టార్గెట్. చూడండి, ఇప్పుడు ఈ కేసులో ఏంటంటే V1 స్పీడ్తో T1 టైం ట్రావెల్ చేస్తుంది, బాడీ V2 స్పీడ్తో T2 టైం ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమవుతుందంటే యావరేజ్ స్పీడ్ ఫార్ములా S1 ప్లస్ S2 టోటల్ డిస్టెన్స్ బై T1 ప్లస్ T2 టోటల్ టైం. కానీ ఇక్కడ మనకి S1 లేదు కాబట్టి S1 మనం ఏమని తీసుకుందాం అంటే మనం S1 is equal to V1 into T1. S2 is equal to మనం ఏం రాసుకుందంటే V2 into T2. S1 ప్లస్లో V1 T1 ప్లస్ S2 ప్లస్లో V2 T2 డివైడెడ్ బై T1 ప్లస్ V average is equal to V1 T1 plus V2 T2 divided by T1 plus T2. ఇప్పుడు T1 is equal to T2 is equal to T అయితే అప్పుడు యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే V1 plus V2 into T డివైడెడ్ బై అంటే యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు అవుతుంది మనకి V1 plus V2 by ఈ ఫార్ములా వాడచ్చు. V average is equal to V1 plus V2 by నెక్స్ట్ ఏంటంటే మనకి వెలాసిటీ. వెలాసిటీ అంటే ఏంటంటే మనకి వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం. దీనికి సిజిఎస్ యూనిట్ ఏంటంటే సెంటీమీటర్ పర్ సెకండ్, డిస్ప్లేస్మెంట్కి సెంటీమీటర్, టైంకి సెకండ్. ఎంకేఎస్ యూనిట్ ఏంటంటే మీటర్ పర్ సెకండ్. దీనికి డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుందంటే డైమెన్షనల్ ఫార్ములా డిస్ప్లేస్మెంట్కి వచ్చేప్పటికి L అవుతుంది, టైంకి వచ్చేప్పటికి T అవుతుంది.
అంటే మనకి డైమెన్షన్ ఫార్ములా ఎంత అవుతుంది? LT పవర్ మైనస్ దిస్ ఇస్ ద డైమెన్షన్ ఫార్ములా ఫర్ వెలాసిటీ. ఈ వెలాసిటీ అనేది ఏంటంటే వెక్టార్. ఇట్ ఈస్ ఎ వెక్టార్. వెలాసిటీ ఈస్ ఎ వెక్టార్. The direction of velocity is in the direction of displacement. First point, velocity is a vector. Second point ఏంటంటే direction of velocity is in the direction of velocity is in the direction of displacement. In the direction of displacement. ఇది velocity. ఈ వెలాసిటీని మరి స్పీడ్కి వెలాసిటీకి డిఫరెన్స్ ఏంటంటే స్పీడ్ని వీతో రిప్రజెంట్ చేస్తాం, వెలాసిటీని బీ బార్. చూడండి, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే మనకి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. వెలాసిటీ ఏ ఇన్స్టెంట్లో అయినా ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే వెలాసిటీ ఎట్ ఎనీ పర్టికులర్ ఇన్స్టెంట్. Velocity at any particular instant. Velocity at any instant. చూడండి, ఈ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ మనం ఎలా రాసుకోవచ్చు అంటే ds bar by dt. నెక్స్ట్ ఏంటంటే యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ అంటే మనం ఏం రాయొచ్చు అంటే యావరేజ్ వెలాసిటీ అంటే ఇట్ ఇస్ ఏ టోటల్ డిస్ప్లేస్మెంట్ divided by total time. చూడండి, యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. అంటే దీన్ని ఎలా రాస్తాం? టోటల్ డిస్ప్లేస్మెంట్ అంటే డెల్టా S బార్ బై డెల్టా T. టోటల్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. ఇప్పుడు మరి యావరేజ్ వెలాసిటీకి ఇన్స్టంటేనియస్ వెలాసిటీకి రిలేషన్ అంటే యావరేజ్ వెలాసిటీ లిమిట్ డెల్టా T టాస్ టు 0. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు V ఇన్స్టెంట్. అంటే లిమిట్ డెల్టా T టాస్ టు 0 డెల్టా S బై డెల్టా T అంటే S బై dt, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ఇక మిగతా కేసెస్ ఏదైతే ఉన్నాయో కేస్ 1, కేస్ 2, కేస్ 3 స్పీడ్లో ఏవైతే కేసులు వచ్చినాయో మనకి ఈ వెలాసిటీలో కూడా సేమ్ కేసెస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, యావరేజ్ వెలాసిటీ కొన్ని కేసెస్ డిస్కస్ చేద్దాం. యావరేజ్ వెలాసిటీ అవుతుందో చూడండి, ఒక హిల్ ఇలా ఉంది, ఒక పర్సన్ ఇక్కడ బయలుదేరాడు, ఇలా కొండపైకి ఎక్కాడు అనమాట. ఎస్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఆ తర్వాత మళ్ళీ కొంచెం టైం తర్వాత మళ్ళీ సేమ్ పొజిషన్ వచ్చేసాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి బయలుదేరి కొండ మీదకి వెళ్ళి డిస్టెన్స్ ఎస్ ట్రావెల్ చేశాడు. ఇది డైరెక్షన్లో ఉంది. మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు ఇలాగా ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చాడు. అంటే ఈ రెండు డిస్ప్లేస్మెంట్లు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. అందుకని నెట్ డిస్ప్లేస్మెంట్ అంటే ఎంత అంటే 0. నెట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పర్సన్ అంటే ఆఫ్టర్ రీచింగ్ ద గ్రౌండ్, అంటే కొండ మీదకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చాయంటే నెట్ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 0. అంటే ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో అదే పాయింట్కి రీచ్ అయితే కనుక, స్టార్టింగ్ పాయింట్ నుంచి ట్రావెల్ చేసి మళ్ళీ అదే పాయింట్కి రీచ్ అయితే కనుక డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 0 అవుతుంది అనమాట. అంటే డిస్ప్లేస్మెంట్ ఎంత, ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడు, ఇలా కొండ మీదకి ఎక్కాడు, మళ్ళీ కొండ మీద నుంచి కిందకి దిగాడు, కొండ మీదకి ఎక్కాడు, మళ్ళీ కొండ మీద నుంచి కిందకి దిగాడు. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి డిస్ప్లేస్మెంట్ 0 అయింది. డిస్ప్లేస్మెంట్ 0.
మరి డిస్టెన్స్ ఎంత అంటే డిస్టెన్స్కి డైరెక్షన్ ఉండదు, స్కేలార్ అంటే లేదప్పుడు ఒక ఎస్ ట్రావెల్ చేస్తాడు, వచ్చేటప్పుడు ఒక ఎస్ ట్రావెల్ చేస్తాడు, అంటే ఎస్ ప్లస్ ఎస్ అవుతుంది. ఆ డిస్టెన్స్ ఎంత అంటే 2s, డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 0. ఒకడు హోమ్ నుంచి మార్కెట్కి వెళ్ళాడు, హోమ్ నుంచి మార్కెట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 కిలోమీటర్స్ అని అనుకుందాం. హోమ్ నుంచి మార్కెట్కి వెళ్ళాడు, హోమ్ నుంచి మార్కెట్కి వెళ్తే డిస్ప్లేస్మెంట్ ఎంత 3 కిలోమీటర్స్. డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ కూడా సేమ్ స్ట్రైట్ లైన్లో వెళ్తున్నాడు కాబట్టి స్ట్రైట్ లైన్లో ఉందని అనుకోండి, మన హోమ్ నుంచి మార్కెట్ స్ట్రైట్గా ఉందనుకుంటే డిస్టెన్స్ 3 కిలోమీటర్స్, డిస్ప్లేస్మెంట్ 3 కిలోమీటర్స్. సరే మార్కెట్ క్లోజ్ అయింది, వాడు మళ్ళీ వెనక్కి వచ్చేసాడు మార్కెట్ నుంచి హోమ్, ఇది 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి. అంటే హోమ్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ హోమ్కి వచ్చాడు, ఈ డిస్ప్లేస్మెంట్ రెండు క్యాన్సిల్ అయిపోయింది. నెట్ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 0. కానీ నెట్ డిస్టెన్స్ ఎంత అంటే 3 కిలోమీటర్స్ ప్లస్ 3 కిలోమీటర్స్ అంటే 6 కిలోమీటర్స్. సో ఇది మనం ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది కాబట్టి చూడండి, ఇప్పుడు యావరేజ్ వెలాసిటీ ఎంత అవుతుందో చూద్దాం. పర్సన్ ఏ నుంచి కొండ మీదకి వెళ్ళాడు, కొండ మీద నుంచి కిందకు వచ్చాడు, అంటే నెట్ డిస్ప్లేస్మెంట్ 0 కాబట్టి యావరేజ్ వెలాసిటీ ఎంత అవుతుందంటే యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ 0. చూడండి, హోమ్ నుంచి మార్కెట్కి వెళ్ళి మార్కెట్ నుంచి హోమ్కి వచ్చాడు, అంటే యావరేజ్ ఇక్కడ కూడా నెట్ డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది కాబట్టి యావరేజ్ వెలాసిటీ ఎంత అంటే 0. ఈ కేసెస్లో యావరేజ్ వెలాసిటీ 0 అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం యాక్సలరేషన్ గురించి డిస్కస్ చేద్దాం. యాక్సలరేషన్ అనేది కూడా వెక్టార్, ఈజ్ ఎ వెక్టార్. యాక్సలరేషన్ వెక్టార్. ఈ యాక్సలరేషన్ అనేది ఎలా వస్తుందంటే, యాక్సలరేషన్ అంటే వెలాసిటీ ఏంటి, మనకి వెలాసిటీ v బార్ ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ v క్యాప్. ఇక్కడ v బార్ అనేది వెలాసిటీ, ఇది v అంటే ఏంటంటే మాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ. ఇక్కడ v క్యాప్ అంటే డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ. చూడండి, మనకి యాక్సలరేషన్ అంటే మాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ మారితే వస్తుంది, డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ మారినా మనకి యాక్సలరేషన్ వస్తుంది అనమాట. సరే, డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీతో యాక్సలరేషన్ ఎలా వస్తుంది అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. మాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ అంటే మామూలుగా ఒక కార్ ఉంది, 2 మీటర్ పర్ సెకండ్తో ట్రావెల్ చేస్తుంది, అది డైరెక్షన్ ఏం మార్కలా, స్ట్రైట్కి వెళ్తుంది, 4 మీటర్ పర్ సెకండ్కి వెళ్తుంది, 2 సెకండ్స్. మన యాక్సలరేషన్ అనుకోవచ్చు ఇలా ఉన్నప్పుడు. మనకి యాక్సలరేషన్ అంటే ఏంటంటే ఇది వెక్టార్ కదా, ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మనకి యాక్సలరేషన్ చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. v బార్ మైనస్ v బార్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ, చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే డెల్టా v బార్ బై t, డెల్టా t. చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. చూడండి, దీనికి సిజిఎస్ యూనిట్ ఎంత అంటే సిజిఎస్ యూనిట్ చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే సెంటీమీటర్ బై సెకండ్ డివైడెడ్ బై టైం అంటే సెకండ్, అంటే ఇది ఎంత అవుతుంది సెంటీమీటర్ బై సెకండ్ స్క్వేర్ అవుతుంది. అలాగే ఎంకేఎస్ యూనిట్ ఏమవుతుంది వెలాసిటీకి, ఎంకేఎస్ యూనిట్ అంటే ఇది మీటర్ బై సెకండ్ డివైడెడ్ బై సెకండ్, అంటే ఇది ఏమవుతుంది మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు మనం ఈ యాక్సలరేషన్కి డైమెన్షనల్ ఫార్ములా కనుక్కుందాం. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ యాక్సలరేషన్, డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ యాక్సలరేషన్. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ యాక్సలరేషన్ ఏంటంటే, డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ యాక్సలరేషన్ ఇస్ చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే వెలాసిటీ ఆల్రెడీ డైమెన్షనల్ ఫార్ములా కనుక్కున్నాం, మనకి LT పవర్ మైనస్ వచ్చింది, ఇందాక కేసులో కనుక్కున్నాం కదా LT పవర్ మైనస్ 1 డివైడెడ్ బై మళ్ళీ టైం వచ్చింది మనకి t, అంటే ఇది ఎంత అవుతుందంటే LT పవర్ మైనస్ యాక్సలరేషన్. యాక్సలరేషన్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ యాక్సలరేషన్ LT పవర్ మైనస్ 2. చూడండి, ఓన్లీ మ్యాగ్నిట్యూడే మనం తీసుకుంటున్నాం, ఇక్కడ యాక్సలరేషన్ ఏమవుతుందంటే ఇక్కడ డైరెక్షన్ మార్కల, ఓన్లీ మ్యాగ్నిట్యూడే ఉంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది ఫైనల్ వెలాసిటీ అంటే 4 మైనస్ ఇనిషియల్ వెలాసిటీ అంటే 2 డివైడెడ్ బై చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఫైనల్ వెలాసిటీ 4 మైనస్ ఇనిషియల్ వెలాసిటీ 2
divided by 2 అన్న అంటే 2/2 అన్న అంటే ఏమవుతుందంటే 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సిలరేషన్ ఎంత అవుతుందంటే 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు మనకి యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు v minus u divided by t. సో ఈ ఈక్వేషన్ని మనం ఫర్దర్ సింప్లిఫై చేస్తే ఈ టీ నట్ పంపించాం అనుకోండి, a ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు v మైనస్ u అవుతుంది. సో ఈ మైనస్ u నట్ పంపిస్తే మనకి ఒక ఫార్ములా వస్తుంది, v ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఏటీ. అంటే ఫైనల్ వెలాసిటీ మనం వచ్చే ఈక్వేషన్ v ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఏటీ. చూడండి, ఒక బాడీ యూనిఫామ్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు యూనిఫామ్ వెలాసిటీ v ఇంటూ t. ఇది ఫార్ములా. s ఈజ్ ఈక్వల్ v ఇంటూ t. s ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ ఈజ్ displacement is equal to velocity into time. Uniform velocity into time. Displacement is equal to velocity into time. ఇదే బాడీ యాక్సిలరేషన్తో యూనిఫామ్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తే ఫార్ములా యూనిఫామ్ వెలాసిటీ అయితే కనుక డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ వెలాసిటీ ఇంటూ టైం. ఇదే బాడీ కనుక యాక్సిలరేషన్తో ట్రావెల్ చేస్తే అప్పుడు మనకి డిస్ప్లేస్మెంట్ s ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే యావరేజ్ వెలాసిటీ. s ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ. s ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ. s ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ ఇంటూ u ప్లస్ v డివైడెడ్ బై 2. సో చూడండి, యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటంటే యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు initial velocity plus final velocity divided by s equal to u plus v. V average is equal to v plus v. V average is equal to plus v divided by 2. Based on these equations, మనం motion equations కనుక్కుందాం. మనం motion equations. ఈ మోషన్ ఈక్వేషన్స్ లో ఫస్ట్ మోషన్ ఈక్వేషన్ ఏంటంటే v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ c. సెకండ్ మోషన్ ఈక్వేషన్ ఏంటంటే s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ ad స్క్వేర్. థర్డ్ మోషన్ ఈక్వేషన్ ఏంటంటే v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు vs. మనం డిస్ప్లేస్మెంట్ ఇన్ పర్టికులర్ సెకండ్ కూడా కనుక్కోవచ్చు. దానికి ఫార్ములా ఏంటంటే sn ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏంటి అని మైనస్ r. చూడండి, యావరేజ్ వెలాసిటీకి ఏం ఫార్ములా వాడచ్చు? మనం u ప్లస్ v వాడచ్చు. చూడండి, ఫస్ట్ మోషన్ ఈక్వేషన్ ఆల్రెడీ మనం ప్రూవ్ చేసామండి, మనకు తెలుసు. ఇప్పుడు సెకండ్ మోషన్ ఈక్వేషన్ చూద్దాం. s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ ad స్క్వేర్ అంటే s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ ad స్క్వేర్ అంటే ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఇది ఇక్కడ u అంటే ఇనీషియల్ వెలాసిటీ. v అంటే ఏంటంటే ఫైనల్ వెలాసిటీ. చూడండి, s is the displacement covered. s అంటే ఏంటంటే డిస్ప్లేస్మెంట్ కవర్డ్. s is the displacement covered. చూడండి, t అంటే టైం టు చేంజ్ ఇట్స్ వెలాసిటీ ఫ్రమ్ u to v. Change its velocity.
from U to చూడండి ఇందులో సెకండ్ మోషన్ ఈక్వేషన్ డిస్కస్ చేద్దాం. S is equal to యావరేజ్ వెలాసిటీ ఇంటూ S is equal to యావరేజ్ వెలాసిటీ అంటే మనం ఏం రాయొచ్చు, U plus V divided by 2. చూడండి ఇక్కడ V అంటే ఏం రాసుకోవచ్చు అంటే మనం V అంటే V is equal to U plus AT అని రాద్దాం. V is equal to U plus AT. S is equal to U plus V అంటే U plus AT divided by 2 into T. S is equal to U plus U to U plus AT divided by 2 into T. S is equal to 2U into T, 2UT plus AT square divided by 2. S is equal to UT plus half AT square. So S is equal to UT plus half AT square. మనం థర్డ్ మోస్ట్ ఈక్వేషన్ చూద్దాం. అదేంటంటే U square minus U square is equal to 3S. మరి ఇది ఎలా అవుతుంది ఇందులో అంటే, ఇందులో మనం చూసినట్లయితే T లేదు అంటే S is equal to మన ఫార్ములా ఏంటంటే యావరేజ్ వెలాసిటీ ఇంటూ, ఎందుకంటే ఇది యాక్సిలరేషన్తో అవుతుంది కాబట్టి S is equal to యావరేజ్ వెలాసిటీ అంటే మనం ఎలా రాయొచ్చు, U plus V divided by 2 into. చూడండి మనకి V is equal to U plus AT నుంచి ఈ ఫస్ట్ మోషన్ ఈక్వేషన్ నుంచి యూని మనం తీసుకెళ్తే V minus U is equal to AT. మనకి T is equal to ఏం రాసుకోవచ్చు అండి, V minus U divided by A. సో S is equal to U plus V by 2 into T అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే V minus U by A. సో S is equal to మనకి అవుతుందంటే V square minus U square by V. సో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందంటే 2AS is equal to V square minus U square. That applies. V square minus U square is equal to 2S. నెక్స్ట్ లాస్ట్ మోషన్ ఈక్వేషన్ డిస్కస్ చేద్దాం. లాస్ట్ మోషన్ ఈక్వేషన్ ఏంటంటే Sn is equal to U plus A into N minus R. N is the displacement in particular seconds. చూడండి Sn is equal to ఎంత సెకండ్లో డిస్ప్లేస్మెంట్ మనకి కావాలి. ఇప్పుడు మనకి డిస్ప్లేస్మెంట్ కనుక్కోవడానికి ఇంకో ఫార్ములా కూడా ఉంది, U is equal to UT plus half T square. చూడండి ఇది ఏంటంటే T సెకండ్స్లో డిస్ప్లేస్మెంట్ వస్తుంది, మనకి ఎంత సెకండ్లో డిస్ప్లేస్మెంట్ కావాలి కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఇన్ N సెకండ్స్ కనుక్కుందాం. డిస్ప్లేస్మెంట్ ఫర్ N సెకండ్స్ అప్పుడేమవుతుంది, S is equal to UN, S1 అన్నది UN plus half n square. డిస్ప్లేస్మెంట్ ఫర్ N minus 1 సెకండ్స్ కనుక్కుందాం. డిస్ప్లేస్మెంట్ ఫర్ N minus 1 సెకండ్స్ అప్పుడు S2 is equal to ఏమవుతుందంటే U into N minus 1 plus half A into N minus 1. చూడండి ఇప్పుడు Sn is equal to డిస్ప్లేస్మెంట్ ఇన్ ఎంత సెకండ్ అంటే S1 minus S2 అంటే డిస్ప్లేస్మెంట్ ఇన్ N సెకండ్స్ మైనస్ డిస్ప్లేస్మెంట్ ఇన్ N minus 1 సెకండ్స్. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే ఎలా అవుతుందంటే, ఇప్పుడు మనకి 3 సెకండ్స్లో డిస్ప్లేస్మెంట్ కావాలనుకోండి, S is equal to half UT plus half AT స్క్వేర్లో 3 పెట్టుకుంటే మనకు ఫస్ట్ 3 సెకండ్స్కి డిస్ప్లేస్మెంట్ వస్తుంది. చూడండి ఇందులో T is equal to 2 పెట్టుకున్నాను అనుకోండి, డిస్ప్లేస్మెంట్ ఫర్ ఫస్ట్ 2 సెకండ్స్ వస్తుంది. ఈ రెండింటిని సపరేట్ చేసాం అనుకోండి, థర్డ్ సెకండ్లో డిస్ప్లేస్మెంట్ వస్తుంది అనమాట. డిస్ప్లేస్మెంట్ ఇన్ థర్డ్ సెకండ్. అట్లా ఇక్కడ S1 అనే అంటే ఏంటి, ఫస్ట్ 10 సెకండ్స్లో డిస్ప్లేస్మెంట్. N minus 1 అంటే ఏంటి, N minus 1 సెకండ్స్లో డిస్ప్లేస్మెంట్. ఈ రెండింటిని సపరేట్ చేస్తే మనకి ఎంత సెకండ్లో డిస్ప్లేస్మెంట్ వస్తుంది. సో అది ఎంత అవుతుంది, Sn is equal to S1 అంటే UN plus half AN square మైనస్ N minus 1 అంటే U into N minus 1 plus half into A into N minus 1. సో దీన్ని సింప్లిఫై చేస్తే Sn is equal to U plus A into N minus 1. So displacement in
And the second exercise eligibility plus India.